నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ముందు ఎపిసోడ్లో మనం ఎన్నో పితృదోషాల గురించి మాట్లాడుకున్నాము. మీరు ఈ క్షేత్రాలకు వెళ్ళండి లేదా ఈ పరిహారాలు పాటించండి, పూజలు చేయండి అని చెప్పారు ఎంతో చక్కగా. పూజలు కూడా చేయలేని వాళ్ళు ఇంకేమైనా సులభమైన పరిహారాలు ఉన్నాయా గురుగారు? నిజంగా ఈ యొక్క క్వశ్చన్ ఒక యాంకర్గా బాధ్యత తీసుకొని అడగడం అనేది చాలా మంచి విషయం అమ్మ. ఎంతోమందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా, ఇంట్లో కూరగాయలు కొనడానికి కూడా, పాల ప్యాకెట్లకు కూడా, చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకు పాలు కనీసం పాల ప్యాకెట్లకు కూడా డబ్బులు ఉండవు వాళ్ళకు. అలాంటి కటిక దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా పితృదోషాలు ఉంటాయి. పితృదోషాల వల్లనే ఆ స్థితికి దిగజారుతారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో క్షేత్రాలకు వెళ్ళాలన్నా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని పూజలు చేయాలన్నా మేము ఎక్కడికి వెళ్తాం గురువు గారు, మరి మా పరిస్థితులు ఇట్లా ఉంటాయని అడుగుతూ ఉంటారు. కానీ సమస్య అంటూ ఉంటే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందమ్మా. విశేషించి ఈ పితృదోషాల నుంచి బయటపడాలి అంటే ప్రత్యేకంగా ఉపాసించినటువంటి దైవం, పూజించాల్సిన దైవం సూర్యనారాయణుడు. ఆ సూర్య భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సంపదలు, సమస్త దోషములను తొలగింపజేస్తాడు, ఆయుష్ను పెంచుతాడు. సూర్యుడంటే సాధారణంగా మనకు కనబడేటటువంటి లైట్నింగ్ ఎనర్జీ కాదు. ఏకో అశ్వో వహతి సప్తనామ త్రినాభ చక్ర మజ రమణర్వం వేలం. ఒక్క కాంతి కిరణములో 7 కాంతి కిరణాలు ఉంటాయి. దీంట్లో పితృదోషాలన్నీ కూడా తొలగించే అద్భుతమైనటువంటి దివ్య శక్తులు ఉన్నటువంటి కిరణాలు ఉంటాయి. అందుకే సూర్యుని ఉపాసన చేయాలి. అంతేకాకుండా 7 ప్రత్యేకమైనటువంటి మూలికలు ఉన్నాయి. పితృదోషాలను తొలగించాలి అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు శనివారం. అలానే పితృదేవతలను అనుగ్రహించుకుంటూ పితృదోషాలను తొలగించేటటువంటి రోజు ఆదివారం. కాబట్టి ఈ శనివారం, ఆదివారం 2 రోజులు పితృదోషాలకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు. అందుకే శనివారం ఏకాదశి కలిసి వచ్చిన, ఆదివారం ఏకాదశి కలిసి వచ్చిన పితృదేవత ఉపాసన చాలా అద్భుతమైనటువంటిది. ఆ రోజుల్లో చేసుకుంటే చాలా మంచిది. విశేషించి అమావాస్య ఆదివారం కానీ, శనివారం అమావాస్య కానీ, శనివారం ఏకాదశి కానీ, ఆదివారం అమావాస్య కానీ, ఆదివారం ఏకాదశి కానీ కలిసి రావాలి. అలా కలిసి వస్తే పితృదోషాలకు ఉన్నటువంటివి తొందరగా తొలగించేటటువంటి రోజు ఆ రోజు. ఇక సాధారణమైనటువంటి రోజుల్లో పితృదేవతలకు ఇష్టమైనటువంటివి ఈ కాలంలో అంటే మనకు రకరకాల క్షేత్రాలకు వెళ్ళాలి, ఆ పూజలు చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఋషులు మునుల కాలంలో ఇంత ట్రావెలింగ్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గోకర్ణం వెళ్ళాలి అంటే అది కర్ణాటకలో ఎక్కడో ఏదో మూలకుందది. ఇప్పుడంటే ట్రైను, ఫ్లైటు బుక్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం, వసతులు ఉన్నాయి. మరి ఆ కాలంలో అన్నన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఎన్ని రోజులు, ఎంత శ్రమ, ఎంత ఖర్చు. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ ఎలా వెళ్ళారు? అప్పట్లో నడక ద్వారానే వెళ్ళారు అంటారు కదా గురుగారు. శరీరం అనుకూలించకపోతే, అంత ఓపిక లేకపోతే, అసలు వాళ్ళ బ్రతుకులే అన్ని రోజులు తీర్థయాత్ర చేస్తే ఇక్కడ ఇల్లు, పరిస్థితి, పనులు, కుటుంబము ఎలా బ్రతుకుతుంది? అవును గురుగారు. అలాంటి సమయాల్లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సులభ మార్గాలు ఉన్నాయి. చెప్పండి గురుగారు. అందులో విశేషించి సూర్య దీపాలు అని కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలు ఉంటాయి. అవి శంఖం రూపంలో మరియు మత్స్యం రూపంలో ఉంటాయి. సూర్య దీపాలు అని అవి 7 రకాల చెట్లతో తయారు చేస్తారు. ఒకటి మనకు 7 ఖండాలు తెలుసు కదమ్మా, భారతదేశం మొత్తం 7 ఖండాలు. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క చెట్టు చెప్పబడింది. జంబూ, ప్లక్ష, కుశ, శాల్మరి, క్రౌంచ, ఇట్లా మొత్తం 7 ద్వీపాలు, 7 ఖండాలు, ఇలా
ఈ ఒక్కొక్క దాంట్లో 7 రకాల చెట్లకు పితృదేవతలు అధిష్టాన దైవంగా ఉంటారు. అలానే 7 గుర్రాలు, 7 వారాలు, ఇలా అన్నీ 7 7 7 రావడానికి కారణం అదే. 7 లోకాలు పైన, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు. అర్థమైందమ్మా? ఇలా రావి, జువ్వి, మేడి, మామిడి, మోదుగ, దేవదారు, హనుమద్ మహావీర, అర్థమైంది? హనుమద్ మహావీర, తర్వాత లింగబీజ, ఇట్లా మొత్తము 14 రకాల చెట్లు ఉంటాయి. ఓకే గురుగారు. ఈ 14 రకాల చెట్ల వేర్లను తీసుకొని వాటితో కొన్ని ప్రత్యేకమైన దీపాలు తయారు చేసేవాళ్ళు అన్నమాట. ఈ విధానము కేవలం హిందూ ధర్మంలోనే కాదమ్మా, మయాన్ నాగరికతలో, ఈజిప్షియన్ నాగరికతలో, జాంబవ నాగరికతలో వాళ్ళు ముఖ్యంగా ఉపాసించే దేవతలు కూడా సూర్యుడే. మీరు మయాన్ నాగరికత చూసుకున్నా, ఈజిప్షియన్ చూసుకున్నా, జాంబవ దగ్గర చూసుకున్నా, ఈవెన్ అట్లాంటిక్ మహాసముద్రంలో అప్పుడు అట్లాంటిక్ ప్రజలు, ఏషియన్ ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సూర్యున్నే ఉపాసన చేసేవాళ్ళు. అలాంటి సమయంలో సూర్యునికి సంబంధించి ఈ చెట్లతో వాళ్ళు దీపాలను రాత్రిపూట వెలిగించుకునేటటువంటి వాళ్ళు. ఓకే గురుగారు. ఈ దీపాలను వెలిగిస్తే వాళ్ళ పితృదేవతలు అంటే చనిపోయిన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మీయులు, ఆత్మశక్తులు వచ్చి వీళ్ళతో మాట్లాడేవి. వీళ్ళతో కలలో కానీ అంటే వీళ్ళకు కమ్యూనికేట్ అయ్యేవి. కమ్యూనికేట్ అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మరణించిన తర్వాత మనం ఏమైనా అపాలజీస్ కానీ మనం ఏమైనా వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నవి చెప్పలేకపోతే ఈ దీపాలను వెలిగించి ఈ దీపాలకు వాళ్ళకి చెప్పుకునేటటువంటి వాళ్ళు. అలానే వాళ్ళ నుంచి మనకు ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలన్నా, వాళ్ళు మనకు ఏదైనా చెప్పాలని అనుగ్రహించాలన్నా, లేదా ఏదైనా చెయ్యమని చెప్పాలన్నా కళల రూపంలో కానీ లేదా ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకు స్ఫురణకు కానీ వాళ్ళకే అనిపించడం కానీ ఇలా ఈ కమ్యూనికేషన్ సిస్టంగా ఈ దీపాలు పనిచేసేవి. దానికి కారణం ఈ చెట్లు. ఈ చెట్ల యొక్క పౌడర్లతో ప్రత్యేకమైన దీపాలు తయారు చేస్తారనమాట. ఈ దీపాలను శనివారం రోజున, ఏకాదశి శనివారం కలిసి ఇలా చేసుకుంటారు. ఇవి అంటే సాధారణంగా అందరికీ వీలు పడదమ్మా. ఇవి మనము ప్రత్యేకంగా ఈ దీపాలను మనం తయారు చేస్తున్నాం. ఇవి పేదలకు కూడా అందే విధంగా. దీనికి 3 నెలలు అంటే 90 రోజుల కోర్సు. 90 రోజులు ఈ దీపాన్ని ఇలా వాడాలి అని ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా పెట్టుకుంటే పితృదోషాలు ఎంత గట్టి పితృదోషమైనా కానీ దాని ప్రభావము 50% వరకు తగ్గిపోతుంది. మిగతా 50% వాళ్ళకు ఉన్నటువంటి దోషంలో నేను పరిశీలిస్తే ఈ దోషం ఉంది కాబట్టి ఇలా వాళ్ళకు చేసుకోవడానికైనా కానీ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ వెళ్ళాలి ఫలానా దోషానికి ఉంది వీళ్ళకు, ఖైరతాబాద్ వెళ్ళడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే కాశీ దాకా ఎక్కడికి వెళ్తాను అని అంటాడు. అలాంటి సమయంలో ఈ దీపాలు అనేటటువంటివి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి కాశీకి వెళ్ళి పితృదోషాన్ని తొలగించుకునే ఆర్థిక స్థితి వరకు ఇది డెవలప్ చేస్తుంది వాడిని. డెవలప్ అయ్యాక తను వెళ్ళాలి, ఆ దోషాన్ని కంప్లీట్ చేయాలి. అర్థమైందా? ఆ డెవలప్మెంట్ కనిపించి ఇతను కాశీకి వెళ్ళి అక్కడ పితృదోషాలు క్లియర్ చేసుకునే లెవెల్కి ఈ దీపాలు తీసుకెళ్తాయి. అక్కడికి వెళ్ళాక చేసుకోలేదనుకోండి, ఆ లెవెల్ దాకా వెళ్ళాక తను మాత్రం పాటించకపోతే ఈ జన్మగోపరుడిగా మళ్ళీ ఒక దెబ్బ పడుతుంది, ఎప్పుడో కథం కింద పడిపోతాడు, ఏం చేయలేము. కాబట్టి ప్రశాంతంగా ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైనటువంటివి. ఇవి అందరికీ దొరకవు కాబట్టి మేము భారతదేశంలో ఈ 7 ఖండాలు 7 ప్రదేశం నుంచి ప్రత్యేకమైనటువంటివి మేమే సామాగ్రి అంతా మేము తయారు చేసి ఇస్తున్నాము. ఎవరికైనా కావాలి అంటే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లకు వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇన్ని దీపాలు అంటూ మేము ఒక సూచన చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు వీడియోలు దొరుకుతున్నాయి కానీ పూర్వకాలంలో ఎక్కడున్నాయమ్మా? అందరి దగ్గర ఫోటోలు ఉన్నాయా? మరి ఆ సమయంలో పితృదోషాలు పితృదేవతలను ఎలా ఇచ్చేసుకున్నారు? దీపమే. దీపాన్ని మించినటువంటిది ఏదీ లేదు. మరణించిన తర్వాత చనిపోయిన వాళ్ళ తల మీద దీపం పెడతారు, తెలుసా? అవును గురుగారు. ఆ దీపము జ్యోతి ఏదైతే ఉంటుందో ఈ దీప జ్యోతిలో ఆ మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మశక్తి ఉంటుంది. ఆత్మ ఇంతే ఉంటుందమ్మా.
అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత. ఇంత పెద్ద దేహం ఉన్నా దీంట్లో ఉండే ఆత్మ గింతే ఉంటుంది. ఏనుగంత దేహం ఉన్నా ఆత్మ ఇంతే ఉంటుంది. పర్వతమంత దేహం ఉన్నా ఆత్మ ఇంతే ఉంటుంది. బొటన వేలులో సగభాగం ఇంత. ఈ ఆత్మశక్తి దీపం వెలిగించినప్పుడు దీపం పైన వెలుగు ఆ జ్వాల ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది కదమ్మా, అంతే ఉంటుంది ఆత్మ. అందుకని ఈ ఆత్మశక్తి ఆ దీపంలోకి వచ్చి ఉంటుంది. ఆ దీపం నుంచి వారి యొక్క ఆత్మశక్తి చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరు, ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళు నా వంశీకుల, తండ్రి తాత ముత్తాత అంటావు. ముత్తాత ఉండే సమయానికి నువ్వు ఉండవు. ముత్తాత కాలంలో ఇప్పుడు మీరే ఉన్నారు. మీ మునిమనుమడు మీకేదో చేస్తాడు అంటే మీకు హోప్ అవుతుందా? వాడు ఎవడో తెలియదు నాకు, వాడు పుడతాడో లేదో, ఉన్నాడో లేదో నాకు తెలియదు గురుగారు అంటారు కదా. అలాంటి సందర్భంలో ఒకవేళ మీరు ఏదో లోకంలో ఉన్నారు, సడన్గా ఏదో ఎనర్జీ మిమ్మల్ని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి, వీడు నీ వంశీకుడు, నీ మునుమనుమడు అవుతాడు, వానికి పితృదోషాలు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు వాడు ఆ దోషాల్లోంచి బయటపడాలి అంటే నీ అనుగ్రహం కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాడు అంటే మీరేం చేస్తారు? మీరు రావాలి అంటే ఆ దీపపు కాంతిలో మీ యొక్క ఆత్మశక్తి వస్తుంది. వచ్చి ఇతను ఎవరు? నా వంశీకుడు. ఓకే, వీడికి ఉన్నటువంటి దోషం ఏంది, వీడు ఇప్పుడు ఏ పరిస్థితులు అనుభవిస్తున్నారు అన్నదన్నీ చూసుకొని, సరే నాయన ధార్మికంగా ఉండు, నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దోషాలు ఉండవు, కాబట్టి నువ్వు ఈ ధర్మ కార్యాలు చెయ్యి, ఇప్పటి నుంచి నా ఆత్మశక్తి ఆశీర్వాద రూపంలో నీకు కొంత డబ్బులు కానీ, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందే విధంగా, వృద్ధిలోకి వచ్చే విధంగా నేను నీకు ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించి వెళ్ళిపోతాయి ఆ దీపాల వల్ల. అప్పుడు ఆ దీప ప్రభావాల వల్ల వీళ్ళ జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడము, కొత్త అవకాశాలు రావడము, ఉన్న సమస్యలు మెల్లమెల్లిగా తొలగిపోవడము అనేది జరుగుతుంది. దీనివల్ల ఇతను వృద్ధిలోకి వస్తాడు. వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇతను ఏం చేయాలి అది చెయ్యాలి, లేకపోతే ఇవే పితృదేవతలు శపిస్తారు. ఓకే గురుగారి, ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది. ఈ పితృదోషాల గురించి దీపం పెట్టమన్నారు, ఓకే, కానీ ఎక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో ఏ సైడ్ పెట్టుకోవాలి? చక్కగా ఇంట్లో అవకాశం ఉంటే తులసి చెట్టు దగ్గర దక్షిణం దిక్కుకు ఆ దీపాన్ని పెట్టి వెలిగించుకోవచ్చు. ఓకే, సాయంత్రం పూట. ఇక ఇంట్లో పెట్టలేనటువంటి వాళ్ళు రావి చెట్టు ఉన్నటువంటి ఏ దేవాలయంలో అయినా కానీ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించవచ్చు. ఓకే, పెట్టుకొని ఏం కోరుకోమంటారు గురుగారు? దీనికి పితృ స్తోత్రము లేదా పితృమంత్రము అని నేను ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రము ఫోన్లలో కానీ టీవీలలో కానీ ఉపదేశం బయటికి చెప్పడానికి లేదు. కాబట్టి ఎవరికైతే కావాలో వారు సంప్రదించాలి. సంప్రదిస్తే నేను వాళ్లకు కొన్ని మంత్రములను లేదా మంత్రార్హత ఉంటే మంత్రార్హత లేనటువంటి వాళ్లకు కొన్ని శ్లోకములు కానీ కొన్ని నామములు కానీ వాళ్ళ అర్హత స్థాయిని బట్టి నేను వాళ్ళకి ఇస్తాను. దానితో చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. చూసారు కదా, పితృదోషాలు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము, గురుగారిని సంప్రదించాలి అని అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అవుతే గురుగారు మీతో మాట్లాడతారు, వివరాలన్నీ తెలియజేస్తారు. ఇంతటితో పితృదోషాలు అనే సిరీస్ ఎండ్ అయింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పితృదోషాలకి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. మీకు ఎలాంటి పితృదోషం ఉంది అనిపించినా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇంకా మరిన్ని కంటెంట్స్తో మీ ముందుకు వస్తాం మేము. థ్యాంక్ యూ.